వినాయకుడు, విలేజ్లో వినాయకుడు అండ్ సీక్వెల్ వచ్చినాయి. సో చాలా బాగుంటాయి. లైక్ అంటే అటువంటి ఫిలిమ్స్ మళ్ళీ నాకు తెలిసిన మళ్ళీ రావు. అటువంటి ఫిలిమ్స్ లైక్ అంత బాగా ఉంటాయి అనమాట. సో హౌ యూ సెలెక్ట్ దట్ స్టోరీస్ కానీ అది కానీ? సో వినాయకుడిది పర్టికులర్గా వచ్చి ఆ నలుగురు ప్రొడ్యూసరే, వినాయకుడు కూడా ప్రొడ్యూసర్ ఆయన కూడా. సో వినాయకుడు ఆ నలుగురుకి నేను ఫస్ట్ ఒక జూనియర్ ఆర్టిస్ట్ లాగా వెళ్ళాను ఒక డే, ఫర్ మీ టు అండర్స్టాండ్ ద ఫిలిం, అసలు ఇండస్ట్రీ ఎలా ఫంక్షన్ అవుతుంది ఏంటి అవన్నీ ఒక ఐడియా కోసం. సో తర్వాత ఆయనే నాకు అది వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిమ్స్. ఇట్లా ఎయిడ్ చేశాను అప్పట్లోనే ఆ సినిమా చూసి. సో షూటింగ్ కూడా చేస్తున్నప్పుడు బాగా ప్రాసెస్ ఎంజాయ్ చేసేవాడిని, అప్పుడప్పుడు కుదిరినప్పుడు వెళ్ళేవాడిని, కాలేజ్లో ఉండేవాడిని అప్పుడు. సో నేను ఆయన వినాయకుడు అనే సబ్జెక్ట్ నాకు 2006 అనుకుంటా ఫస్ట్ టైం. 2006లో ఒకసారి పంపించారు ఆయన డైరెక్టర్ని. అరే ఈ కథ విన్నమ్మా, నువ్వు కూడా చాలా లావు ఉంటావు కదా, నేను 140 kgs ఉండేవాడిని అప్పుడు, ఉంటావు కదా, సో ఈ కథ విని ఒక ఫ్యాట్ బాయ్ లవ్ స్టోరీ అంట అది ఇది అని చెప్పారు. సరే ఏదో ఎవరినో పంపించారు ఏంటి అని రిలాక్స్డ్గా ఒక కాఫీ షాప్లో కూర్చొని విన్నాను సాయి చెప్పింది. సో చాలా ఎమోషనల్ అయిపోయాను అనమాట. మేబీ ఇదే సినిమానేమో మనం ఇండస్ట్రీకి, చిన్నప్పటి నుంచి మనకు కూడా ఇష్టం కదా సినిమాలు అంటే, ఇదే సినిమానేమో నన్ను ఇండస్ట్రీకి రావడానికి అన్నట్టుగా వచ్చేసాను అంతే. ఇంకా ఆయన అడిగాను, సార్ మీరు 100 రూపాయలు పెట్టండి, నేను ఒక 20 రూపాయలు పెడతాను, సో ఏదో ఒకటి చేద్దాం ఈ సినిమా. అసలు ఇది ఆపేసి వేరే సినిమా ఒకటి ఆయన మధ్యలో స్టార్ట్ చేశారనమాట, తమిళ్ శ్రీకాంత్ ప్లస్ శివాజీ గారితో. ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ అది స్టార్ట్ అవ్వలేదు అప్పుడు. సో అంకుల్ ఇది చేద్దాం, అన్నీ రిస్కే మనకి, ఇందులో కథ చాలా ఫ్రెష్గా ఉంది. అప్పటికి హ్యాపీ డేస్ కూడా వచ్చేసింది, సాయి కూడా రెడీగా ఉన్నాడు కదా, వాళ్ళ కాస్టింగ్ ఆయన క్లియర్గా ఉన్నాడు, అది ముందరికి వెళ్దామని అది పెట్టించి చేసేటప్పటికి 2008 అయిపోయింది.